కడప నగరంలోని పాత కడప చెరువులో ఏదైతే దేవుని కడపగా ప్రసిద్ధిగాంచినటువంటి దేవుని కడప చెరువులో ఆసక్తికరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఏదైతే నీరు తగ్గుముఖం పట్టడంతో ఒక్కసారిగా కూడా ప్రాచీన విగ్రహాలు ఏదైతే ఉన్నాయో అవి వెలుగులోకి వచ్చాయంటూ కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం మనం పాత కడప చెరువులో ఉన్నాం. ఇక్కడ చూస్తే ప్రధానంగా గమనిస్తే ఇక్కడ ఒక శివలింగం ఏదైతే లింగాకారంలో ఉన్నటువంటి శివలింగం, ఇప్పటికే ఏదైతే ఈ శివలింగాన్ని గుర్తించినటువంటి స్థానికులు ఇక్కడ పూజలు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ అదేవిధంగా సీత రామ లక్ష్మణులతో పాటు ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా బయటపడ్డాయి. ఏదైతే వేసవి కాలంలో అంటే వర్షాలు కురని కారణంగా ఒక రకంగా చెరువులో నీరు తగ్గుముఖం పడడంతో ఒక్కసారిగా కూడా ఈ విగ్రహాలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ విగ్రహాలు ఏదైనా అంటే ఓ రకంగా ఆలయ నిర్మాణం చేసిన తర్వాత ప్రతిష్టకు తెచ్చినటువంటి విగ్రహాలు అయి ఉండొచ్చు అన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఏదైతే అప్పుడు విగ్రహ ప్రతిష్టకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ విగ్రహాలను ఇక్కడ పడవేశారా లేకుంటే ప్రాచీన కాలం నాటి విగ్రహాల అన్నటువంటి విషయం కొంత ఆసక్తిని రేకెస్తున్నటువంటి అంశం. అయితే ప్రధానంగా మనం చూస్తే ఈ విగ్రహాలను మాత్రం ఒకసారి పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా విగ్రహాలు మాత్రం ఏదైతే విగ్రహ ప్రతిష్టకు తెచ్చినటువంటి విగ్రహాలే. అయితే కొంత ఏదైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావడంతో ఈ విగ్రహ ప్రతిష్టను నిలుపుదల చేసి ఉంటారన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే విగ్రహ ప్రతిష్ట ఏదైనా ఆటంకం జరిగింటే మాత్రం విగ్రహ ప్రతిష్ట చెయ్యరు కాబట్టి అలాంటి సందర్భంలో ఈ విగ్రహాలను ఇక్కడ పడవేసి ఉంటారన్నటువంటి భావన కూడా పలువురు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనం చూస్తే ప్రధానంగా ఇక్కడ ఏదైతే శివలింగం అంటే శివలింగంతో పాటు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను కూడా మనం పరిశీలిస్తే ఎక్కడే కానీ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి లేదు. సాధారణంగా ఏదైనా ఒక విగ్రహం డ్యామేజ్ అయితే అది ఆ విగ్రహాన్ని విగ్రహ ప్రతిష్టకు కూడా నోచుకొని పరిస్థితి ఉండదు. కాబట్టి ఇది ఏదో అంటే ఒక రకంగా ఆ విగ్రహ ప్రతిష్టకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే తప్ప లేదంటే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించేవారు. కానీ లేకపోతే మరెవరైనా ఆ దొంగలు తెచ్చి ఈ విగ్రహాలను ఇక్కడ పడవేశారన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి. అయితే వేసవికాలం నేపథ్యంలో ఈ చెరువుకు పాత కడప చెరువుకు ప్రధానంగా ఇక్కడికి వినాయక నిమజ్జనానికి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలిస్తారు. వినాయక నిమజ్జన కార్యక్రమం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేస్తుంటారు. అయితే పాత విగ్రహాలు కావచ్చు, పాత పటాలు ఏవైనా ఉంటే కూడా అవి కూడా ఇక్కడ ఈ ఏదైతే పాత కడప చెరువులో వేస్తారు కాబట్టి అదే తరహాలో ఇక్కడ ఈ విగ్రహాలను కూడా వేసి ఉంటారనే భావన వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈ విగ్రహాలు విగ్రహ ప్రతిష్టకు అంటే ఒక రకంగా విగ్రహ ప్రతిష్టకు ఆర్డర్ ఇచ్చింటారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాలు కావచ్చు, ఇతరత్ర ఇంట్లో పరిస్థితులు బాగలేకపోవడం లేకుంటే ఇంట్లో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తిన సందర్భంగా ఈ విగ్రహాలను అక్కడ ప్రతిష్ట చేయడం కూడా ఒక రకంగా కొంతమంది అపచారంగా భావిస్తారు. ఎందుకంటే ఇంట్లో ఏదైనా జరగడానికి ఘటనలు జరిగినప్పుడు ఒక రకంగా ఆ విగ్రహాలను ప్రతిష్ట చేసేందుకు కూడా ముందుకు రారు. అలాంటి సందర్భాల్లో ఈ విగ్రహాలను ఇక్కడ పడవేసి ఉంటారన్నటువంటి భావన కూడా ఆ పలువురిలో వినిపిస్తున్న పరిస్థితి. అయితే వేసవి కాలంలో నీరు తగ్గుముఖం పట్టడంతో పాత కడప చెరువులో ఈ విగ్రహాలు వెలుగులోకి రావడంతో ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇవి ప్రాచీన కాలం నాటి విగ్రహాలు అయితే కావు, ఎవరైతే విగ్రహ ప్రతిష్టకు తెచ్చి ఉంటే వాటిని ఇక్కడ పడవేసి ఉంటారే తప్ప అవి ప్రాచీన కాలం నాటిది కాదు. ఎందుకంటే పాత కడప చెరువుకు చరిత్ర ఉంది, గొప్ప చరిత్ర. ఇక్కడెక్కడ కానీ లోపల ఆలయాలు కానీ అలాంటివి ఏమీ లేవు. అలా ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని కూడా నమ్మవద్దంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇది పెద్ద చెరువు. ఇక్కడి నుంచి కడప నగరంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో రైతాంగానికి నీరు అంటే ఆయకట్టు రైతులకు నీరు అందించేందుకు ఇది ఒక చెరువు. అయితే ఈ చెరువులో ఎక్కడే కానీ ప్రాచీన కాలం నాటి ఆలయాలు కానీ అట్లా ఏవి లేవు. కాబట్టి ఇది ఎవరో తెచ్చి ఇక్కడ పడవేసి ఉంటారు. ఆ పడవేసినటువంటి ఒక రకంగా విగ్రహ ప్రతిష్టకు నోచుకున్నటువంటి నేపథ్యంలో ఈ విగ్రహాలను ఇక్కడ పడేసి ఉంటారు తప్ప ఇక్కడెక్కడ ప్రాచీన కాలం నాటి ఆలయాలు లేవు. కొంతమంది సోషల్ మీడియాలో పనిగట్టుకొని ప్రచారం చేసేటువంటి వారి ఆ ప్రచారాలను కూడా నమ్మవద్దు. ఎందుకంటే ఈ పాత కడప చెరువు ఇది. ఈ చెరువులో ఏదైతే విగ్రహ ప్రతిష్టకు నోచుకోని సందర్భం, అదేవిధంగా కొన్ని అనివార్య కారణాలు కావచ్చు, ఇతరత్ర కారణాల రీత్యా ఆ విగ్రహాలను ప్రతిష్ఠించగా
పోవటంతో ఆ విగ్రహాలను ఇక్కడ నదిలో పడవేస్తుంటారు. సాధారణంగా ఏవైనా విగ్రహాలను కూడా నదిలో పడవేస్తుంటారు కాబట్టి అదే తరహాలో ఇక్కడ విగ్రహాలను పడవేసి ఉంటారన్నటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యక్తపరుస్తుంటే, మరోవైపు అసలు ఈ విగ్రహాలు ఏదైతే విగ్రహాలు అంటే శిల్పులు చెక్కినటువంటి విగ్రహాలు కాబట్టి ఈ విగ్రహాలను పురావస్తు శాఖ అధికారులు కూడా దీన్ని పరిశీలించి ఎక్కడైనా ఒక రకంగా సురక్షిత ప్రాంతాలు అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం మ్యూజియాలు ఉన్నాయి, ఆ మ్యూజియం వంటి వాటిలలో కూడా వీటిని పెడితే మంచిదన్నటువంటి భావన కూడా సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి. కాబట్టి పునరావాస శాఖ అధికారులు ఇక్కడ ఏదైతే లభ్యమవుతున్నటువంటి విగ్రహాలు శివలింగం కావచ్చు, అదేవిధంగా ఆంజనేయ స్వామి విగ్రహం కావచ్చు, సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఎక్కడైనా ఆలయాల్లో కానీ లేదంటే ఏదైనా మ్యూజియంలో కానీ పెడితే మంచిదన్నటువంటి భావన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్ RTV కడప నుంచి.